హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు లేచాను, లేవగానే ఫోన్ చూసాను. ఫోన్ చూస్తే ఫోన్లో ఏమీ ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. ఎందుకు ఎలా జరుగుతుందో, నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, ఏం చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదండి. చాలా వరకు అయితే డైలీ 50-100 వరకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగిన రోజు ఉందండి. కానీ ఈ మధ్య 1 వీక్ నుంచి చాలా డల్ అయిపోయిందండి నా ఛానల్. అది ప్రాబ్లం ఏంటో, ఏం జరుగుతుందో మనకేం అర్థం కావట్లేదు. అసలు మైండ్ పని చేయట్లేదు. చాలా బాధ అనిపిస్తుందండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదండి, అలా కాదు ఇలా అని చెప్పొచ్చు కదా. ఎవరు ఏం చెప్పట్లేదు. అసలు నేను ఏం చేస్తున్నాను, ఏదైనా తప్పు చేశానా అనే ఫీలింగ్ మాత్రం ఉండిపోతుందండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటోనండి, ఇది కొంచెం అలవాటుగా మారిపోయింది. ఫస్ట్ నిద్ర లేవగానే చూసేది ఫస్ట్ ఫోన్నేనండి. కానీ అది ఈరోజు 1 వీక్ నుండి చూస్తుంటే ఎలా చూస్తే అలాగే ఉంటుందండి. ఎందుకు చూడట్లేదు, ఏమవుతుందో. అంటే నేనేమైనా అంటే ఏం చేసినా కూడా తెలియకనేనండి, తెలిసి మాత్రం కాదు. నన్ను ఎవరు తప్పు అనుకోవద్దండి. చెప్పాను కదా, నిన్న కొంచెం ఫేషియల్ చేయించుకున్నాను అని చెప్పేసి నిన్న ఎక్కువ పెట్టలేకపోయానండి వీడియోస్. షార్ట్స్ తీస్తున్నాను ఈ మధ్య. వీడియోస్ అయితే 1-2 అంతే, 2 కూడా కాదు, 1 కంపల్సరీ తీస్తాను. అన్నీ చూస్తున్నాను నేను. కానీ అందరిలో నేను అంతగా మిస్టేక్ ఏం చేస్తున్నానో, ఏం తప్పు చేస్తున్నానో నాకు మాత్రం అర్థం కావట్లేదండి. ప్లీజ్ అండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా అయినా సరే నా ఛానల్ ఇంప్రూవ్ కావాలని నా కోరిక అండి. ఈ మాత్రం చిన్న కోరిక కూడా ఉండొద్దండి. ఇది చిన్న కోరికే కాదండి, చాలా పెద్ద కోరిక అని నాకు తెలుసు. కానీ భయం వేస్తుందండి, ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంటుంది. మైనస్ అయిపోతున్నాయి అన్నీ. ఛానల్ని ఎవరేం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. కానీ ఛానల్కి చాలా ప్రాబ్లం వస్తుందండి. ఛానల్ని ఫేస్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. కానీ అన్నిటికీ తట్టుకుని అలాగే చూస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నన్ను మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సుజాతని చూస్తూనే ఉండండి. ప్లీజ్ అండి, ఎవరు మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా? బాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పనులు చేసుకునే టైం స్టార్ట్ చేయాలి. నేను వర్క్ చూసుకుంటున్నానండి, ఎక్కడైనా ఏదైనా పని దొరికిద్దేమో అనేసి. కాకపోతే నేను ఇలా ఉండడం వల్ల నాకు వర్క్ ఇవ్వడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండట్లేదండి. ఇదైనా చేసుకుందాం అనుకుంటే దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏంటోనండి, అంతా ఏం అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ అసలు లేసాను, ఫోన్ తీసుకొని చూసేసరికి అలాగే ఉండేసరికి చాలా బాధ అనిపించిందండి నాకు. చూద్దామండి. ఓకేనండి, అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, గుడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి.